హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్. సో దీపావళికి చాలా మంది ప్రసాదంగా పొంగడాలు అనేవి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆ పొంగడాల్ని మైదా పిండితో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 2 కప్స్ మైదా పిండి, అదే కప్తోని 2 కప్స్ షుగరు తీసుకోవాలి. ఇందులోనే కొంచెం సోడా పౌడర్, యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కన్సిస్టెన్సీ అంత తిక్కుగా ఉండకూడదు, మరీ అంత పల్చగా ఉండకూడదు. సో అలా వచ్చేలా కలుపుకోవాలి. ఇది ఒక 2 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం పొంగడాలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఆయిల్ మరిగిపోయిన తర్వాత కొంచెం అందులో వేస్తే ఇలా పొంగుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఎందుకంటే మైదా పిండి కదా, మధ్యలో ఉడకదు. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే చేసి కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.